మహేష్ రెడ్డి గారు. సార్ మీరు ఆర్డర్లు పెట్టండి సార్. మాట్లాడకపోతున్నాం. ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు మేము చాలా డిసిప్లిన్గా ఉన్నాము. ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు ఇది ఎట్లా సార్? ఇది మీరు ఆర్డర్లు పెట్టండి, దయచేసి ఆర్డర్లు పెట్టండి సార్. మీరు మాట్లాడండి. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా అవపడతా ఉంది అధ్యక్ష. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాంగ్రెస్ నివేదిక అని బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉన్నది. అది కాదు అని చెప్పేసి వీరు ఆరోపిస్తా ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఇందులో కేసీఆర్ హరీష్ రావు గారి అవినీతి గురించి ప్రస్తావన లేకపోవడం అందుకు నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఎక్కడ కూడా ఈ అంశంలో ఎక్కడ కూడా అవినీతి గురించి ఎందుకు ప్రస్తావన చేయలేదు ఈ కమిషన్ దేనికోసం వేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది అధ్యక్ష. మీరు ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష, మీరు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో గౌరవ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో అధ్యక్ష సాంప్రదాయం కాదు, పేపర్లు అట్లా చింపేసి విసిరేయడం ఏం పద్ధతులు? మీరు సీనియర్ సభ్యులు కూర్చోండి. రిపోర్ట్ కూర్చోండి. ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం గారు తప్పుదో పట్టించి అల్లరి చేసి రభస చేసి బయటి పోవటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ రిపోర్టు తప్పనిసరిగా సభలో సంపూర్ణంగా చర్చ జరుగుతుంది, ప్రజలందరికీ తెలుస్తుంది. అంతిమంగా ప్రజలు ఈ సభ ఏం కోరుకుంటుందో ఆ తీర్పు కూడా అలాగే ఉంటుంది అధ్యక్ష. మహేష్ రెడ్డి గారు కానివ్వండి. అధ్యక్ష, ఇది చూస్తా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కంబైన్ క్రియేషన్ సమర్పించు కాళేశ్వరం మాయలాగా ఉంది అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేస్తే ఎక్కడ కూడా ఈ కమిషన్కి మీరు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కనబడతలేదు అధ్యక్ష. ఈ కమిషన్ ఎక్కడ కూడా కమిషన్కి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో కూడా ఎక్కడ కూడా కరప్షన్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పినట్టుగా మరి అక్కడ లేదు అధ్యక్ష. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి కమిషన్ అపాయింట్మెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ స్కోప్ ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష, కమిషన్ అపాయింట్మెంట్ బై తెలంగాణ గవర్నమెంట్ బై GOMS నంబర్ 6 dated 14/3/2024. జస్టిస్ PK ఘోష్, ఫార్మర్ SC సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ లోక్పాల్ చైర్మన్. ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్, ఎంబేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, కరప్షన్ ప్రాక్టీసెస్. దిస్ ఈస్ ద కమిషన్ అపాయింట్మెంట్. ఏది సార్? మీరు ఒకసారి చూసినట్లయితే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ TOR ఆఫ్ ఎంక్వైరీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో చాలా స్పష్టంగా వీరు ఇచ్చినటువంటి యోరు కండిషన్ లో ఎక్కడ కూడా కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేసే చిత్తశుద్ధి లేదని చెప్పి చాలా స్పష్టమైతా ఉంది అధ్యక్ష. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉన్నది అధ్యక్ష. ఇది కేవలం ఐవాష్ కోసం కమిషన్ వేశారు, కానీ ఈ కమిషన్ లో ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి ఆర్టికల్ 52 ప్రకారం మీరు ఇవ్వాల్సినటువంటి మరి స్కోప్ ఎక్కడ కూడా వీళ్ళకి ఇక్కడ టర్మ్స్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా ఇది మెన్షన్ చేయలేదు అధ్యక్ష. మీరు ఇక్కడ టు ఎంక్వైర్ ఇన్ టు ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాక్యునా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ and construction of Medigadda, Andaram and Sundila barrages, to inquire into the manner of award and execution of contract, to inquire into the negligence and lacuna in operation and maintenance, to inquire into the quality control and monitoring aspects, to inquire into the identify and fix up responsibility for authority official who extended undue favors to the agencies and contractors. The commission shall fix responsibilities for the lapses identified by during its inquiry, any other matter. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు ఆర్టికల్ 52 ఏ ప్రకారం అయితే మీరు 1952 యాక్ట్ ప్రకారం అధ్యక్ష, దీంట్లో చాలా స్పష్టంగా ఈ జ్యుడిషియరీ ఎంక్వైరీ ఎలిగేషన్స్ చేసినప్పుడు ఇర్రెగ్యులారిటీస్, ఎంబేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఏయొచ్చు 1952 యాక్ట్ చెప్తా ఉంది. కానీ ఈ యాక్ట్ ప్రకారం మీరు ఈ లాస్ట్ వర్డ్ కరప్షన్ ప్రాక్టీసెస్ ని దీంట్లో ఇంక్లూడ్ చేయకపోవడం వెనుక మరి అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష.
చాలా స్పష్టంగా మీరు ఇది ఐవాష్ మాత్రమే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినట్టుగా ఉంది. మరి దేనికోసం ఈ రకంగా మీరు మరి పూర్తి ఎంక్వైరీ చేయలేదు, ఇది ఎందుకు కోర్టులో కూడా నిలబడేటువంటి పరిస్థితి కనబడతలేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు మీరు రేపు ఎక్కడ ఇది మరి కోర్టులో స్టే వస్తుందనో కోర్టు క్వాష్ చేస్తుందనో మీరు ఈరోజు హడావిడిగా ఆదివారం రోజు ఏదో ఒక రకంగా మీరు బ్లేమ్ గేమ్ ఆడి రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఈరోజు చర్చ పెట్టినారు తప్ప వాస్తవంగా మీరు ఎంక్వైరీ ఒక చిత్తశుద్ధితో చేసినట్టు అవపడతలేదు అధ్యక్ష. కాళేశ్వరం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి ఇది జగన్ నాటకంలో కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇందులో అవినీతి దొంగలు ఎవరనేది తేలే వరకు ప్రజలు ఊరుకోరు అధ్యక్ష. చాలా స్పష్టంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎంక్వైరీ మరి మీరు ఇచ్చినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం వెనుక అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, కమిషన్ల కోసం కాళేశ్వరం అని కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, కమిషన్ల కేసీఆర్ అని చెప్పి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మరి ఆరోపణలు చేసినటువంటి వారు ఈరోజు ఎందుకోసం అని చెప్పి దాన్ని మరి ప్రూవ్ చేయాలని వారు ఆలోచన చేయడం లేదో ఒకసారి తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడు కూలుడు వరకు అంతా కేసీఆర్ చెరువే అన్నది లోకం కోడెక్కుస్తున్నారు అధ్యక్ష. స్వయంగా కేసీఆర్ చెప్పుకున్నారు కాళేశ్వరం తన మానస పుత్రిక అని.